రైట్గా లోకాయుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతా ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇందులో కూడా బీసీలకు ఏం రాలేదు. రైట్గా పోలవరం ముంపుపై సిడబ్ల్యూసీతో సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్. భద్రాచలం టౌన్లో ముంపు, మనుగూరు బరజాల ప్లాంటుకు ముప్పు పైన స్టడీ చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోబోమని ఏపీ మొండివాదన. అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం. ఒక్క కిన్నెరసానిపైనే జాయింట్ సర్వేకు ఓకే. గోదావరి బనకచెర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ. హైదరాబాద్లోని సిడబ్ల్యూసీ ఆఫీసులో సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకరించింది. జాయింట్ సర్వేకు ఒప్పుకోబోమని ఏపీ ఎప్పటిలాగే కొర్రీలు పెట్టగా థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు ఏపీ మొండిగా వాటర్ను ఎత్తుకపోవడానికి మొండి వాదనకు దిగి మన నీళ్ళని ఎత్తుకొని పోతా ఉందనేది ఈ వార్తను చూస్తే అర్థమవుతోంది. సిడబ్ల్యూసీతో సర్వే చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డిమాండ్. మనం అప్పుడు అది వరదలకు వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అదేది మనుగూరు ఉంటది కదా, మనుగూరు ప్రాంతంలో మొత్తం తాడి చెట్టు సగం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు వరదలు వచ్చిన రోజు ఇదే మనమే వరద బాధితులకు సరుకులు పంపిణీ చేయడానికి వెళ్ళినప్పుడు సగం తాడి చెట్టు అంత మొత్తం ఊర్లే మునిగిపోయినాయి. అక్కడ కారణం ఏంటి అంటే పోలవరం కట్టింది కదా, అది ఎత్తు పెరగడంతో ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. అప్పుడు మేమే సరుకులు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. 2 DCMల నిండా సరుకులు పంపించినాం యూనిస్ తరఫున ప్రజలందరి సహకారంతో. ఆ రోజు నా బిడ్డది బర్త్డే ఉంటే ఆ బర్త్డే డబ్బులు కూడా ఆ వరద సాయం కోసం ఖర్చు పెట్టి ఆ పేదవాళ్ళకు పంపించడం జరిగింది. సో అటువంటి ముంపు పరిస్థితి ఉంటుంది. ఈ పోలవరం ముంపుపై పోలవరం కూడా పూర్తి స్థాయిలో కడితే భద్రాచలం రాములవారు కూడా అది కాల్ చేసి రావాల్సిందే. డేంజర్ పరిస్థితి భద్రాచలం జిల్లాలో. రైట్.